అబ్బా ఎండలు భయంకరంగా కాస్తున్నాయా. ప్రయాణం ఎట్ జాగింది మా బస్సులో తూర్పు దిక్కుగా సాగింది. ఏం మే ముగుడు పైన పంచులేస్తున్నావా? లేకపోతే ఎడ సాగితే నీకెందుకో, నువ్వు పిలిచే రాలే కదా. వస్తారు మీ పుట్టింటికి, చెప్పిన కట్టం చెప్పినట్టు ఇచ్చినారు కదా. ఎందుకు లేదు? 10 లక్షలు కట్నం ఉన్నారు, ₹1,00,000 పెట్టి బైక్ కొనిచ్చినారు, మిగిలిన 9 లక్షలకు నన్నే గిఫ్ట్కి ఇచ్చినారు. ఏందమ్మా నువ్వు 9 లక్షలు విలువ చేస్తావా? నా అందానికే తక్కువ. ఏలం బట్టలు పెడితే ₹1,00,00,000 కొనుక్కుంటారు. సర్కస్లు ఆడిచ్చేదానికా? అవునా? ఆ కర్సంచలేంది అది? మా పుట్టింటోళ్ళు చీర పెట్టినారు. నాకు పంచి చొక్కాయి పెట్టలేదా? లేదు, నీకు కూడా చీరే పెట్టినారు. నరకడ తిన్నా కట్ట సంచిపోయి కార్లు మిగిలినాయా? కొట్ట దీంతోనే గొడవలు వేసుకోవాలంటే పెద్ద కారణం ఉండాలా, అంతేగాని ఈగోలకి పోయి చిన్న కారణాలకి పెద్ద గొడవలు వేసుకోకూడదు. మావా నేను ఒకరితో గొడవ పెట్టుకున్నాను రా. ఎవడు మచ్చావోటా? ఏమే అంటే తెలుసుకుంటే ఆ చుట్టుపక్కల పోకుండా ఉండేదానికి మనం ఈ రోజు వాళ్ళు కొట్టాలా? హలో హలో అమ్మా 2 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. 2 కాళ్ళు ఇచ్చేస్తాను. నిన్నే కదరా తల ఒక బీర్ తీసేసే నా కోసం ప్రాణం ఇస్తానేరా. అంతే, ఒకవేళ నేను కొట్టి చంపేసినా కూడా మీరు పట్టించుకోరు. మచ్చా అట్ట చెప్పదు మచ్చా, ఓ నేను చంపేసి వదిలేస్తామా? ₹2,000 మాల తెచ్చేస్తాను మచ్చా. నీకా మాల కూడా తెచ్చి సరిపోతుందా? డ్రమ్స్ ఎవరు పెడతారా? సాగు సరే దినాలా మచ్చా, నీ దినాలకి పెద్ద బ్యాండ్ రేసి ఇది మొత్తం సీరియల్ ఎట్లేసి అట్టే జామ్ 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 అని చేస్తాను మచ్చా. బతుకునేటప్పుడు రాకుండా. మీతో ఉన్న వాళ్ళంతా మీ స్నేహితులు అనుకుని మోసపోవద్దండి. అవసరం కొద్ది మాత్రమే వాళ్ళు మీతో ఉన్నారు. అవసరం తిరిగిన తర్వాత వాళ్ళే మీకు వెన్నుపోటు పొడుస్తారు. జర జాగ్రత్త. ఎవరు పెద్ద అయినా ఈ పర్సన్? నా చిన్న కొడుకు డాక్టర్. నా 2 పెద్ద కొడుకులు బాగా చదివి బయట దేశంలో సెటిల్ అయిపోయినారు. ఈ ఎదవే బాగా చదివి కూడా బయట దేశం పోకుండా ఈయన పెట్టి చేస్తా ఉన్నాడు. నా కాళ్ళ దగ్గర ఉండద్దు, లేచిపోరా. ఎందుకురా నువ్వు కూడా బయట దేశం వెళ్ళిపోరా? నేను కూడా బయట వెళ్ళిపోతే మా నాయన ఎవరు చూసుకుంటారా? చిన్నప్పుడే మా అమ్మ చనిపోతే మమ్మల్ని భుజాలపైన ఎక్కించుకొని పెంచినారా మా నాయన. మా నాయన బరువు ఎప్పుడు నాకు భారం కాదు. బుద్ధుందయ్యా నీకా? ఏమి డాక్టర్? నిన్ను వదిలేసిపోయిన కొడుకునే పొగడుతున్నావు, నీకోసం సేవ చేస్తున్న కొడుకునే అవమానిస్తున్నావు. బుద్ధుండాలయ్యా. నా 2 కొడుకులు నన్ను గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయినాడు డాక్టర్. వీడొక్కడే నా భారాన్ని మొత్తం మోస్తూ ఈ వయసులోనే బాధ అనిపిస్తా ఉన్నాడు. తిడితే అయినా నాకు దూరంగా వెళ్ళి హాయిగా బతుకుతాడని ఆశ డాక్టర్. తిట్ల వెనుకుండే ప్రేమను కూడా అర్థం చేసుకునే బంధం కొంతమంది మధ్యనే ఉంటుంది. అమ్మా నైనా నడు నొప్పుకుంటదియా. పని చేస్తే నడుగు నొప్పి రాకుండా 9 తర్వాత వస్తుందా? మూసుకొని పని చేయి. నైనా కళ్ళు తిరుగుతున్నదియా. కష్టపడితే కళ్ళు తిరగకుండా కాదులో తిరుగుతుంది చుట్టా. నా కొడుక మర్యాదకు పని చేయి, నాటకాలు చెప్పాక. నైనా నైనా ఏమైందిరా? నా కొడుకు కళ్ళు తిరిగి పడిపోయినాడు రా. నైనా నైనా ఎత్తుకొని చెట్టు కిందకు పదా. చదువుకున్న వాళ్ళంతా ఈ కైలో కొంచెం చేయలేరు నైనా. ఏదైనా ఉద్యోగం ఎత్తుకో. రోజుకు ఒక ప్రయత్నం చేస్తున్నాను మామ ఉద్యోగం కోసం. నువ్వు బాగానే చదువుతావు కదరా? ఈ కాలం చదువు ఒకటి ఉంటే సరిపోదు మామ. లంచం ఇయ్యాలా, లేదా రికమెండేషన్ అయినా ఉండాలా, లేదా క్యాస్ట్ ఫీలింగ్ అయినా ఉండాలి. ఉద్యోగాలను ఇంటర్వ్యూకి ముందే అమ్ముడిపోతున్నాయి మామ. దయచేసి ఉద్యోగాలను నమ్ముకోవద్దండి. ప్రతిభ ఉన్న వాళ్ళకి పని ఇవ్వండి. హ్యాపీ రిపబ్లిక్ డే మచ్చా. మామా అసలు రిపబ్లిక్ డే అంటే ఏంది? రాజ్యాంగం అమలు పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు. మరి నాకు లేదే స్వాతంత్రమా? నువ్వే తినేటావా? స్వాతంత్రం అంటే మిఠాయి కదరా. అందుకే చదువుకున్నాడుకు ఒక విధంగా చెప్పాలా, చదువుకోనాడుకు ఒక విధంగా చెప్పాలా. మచ్చా మన 10వ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తామా, అది ఫెయిల్ అయిపోతే ఏం చేస్తామా? మళ్ళీ ఇక్కడ రాస్తామా? అదే రిపబ్లిక్ డే. 1947 ఆగస్టు 15 బ్రిటిష్ వాడు పెట్టిన ఎగ్జామ్ లో పాస్ అయిపోయినాము. ఆ తర్వాత 1950 జనవరి 26న మనకి మనం ఒక ఎగ్జామ్ పెట్టుకున్నాం అనమాట. అదే రిపబ్లిక్ డే. మరి ఎగ్జామ్ లో మనం పాస్ అయినా లేదు, ఎడదలు వస్తుంది. అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ఎవరి తోడు లేకపోయినా రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగిన రోజు మనం పాస్ అయినట్టు. రైతుల ఆత్మహత్యలు ఆగినప్పుడు, కులం పేరు మీద వివక్ష చూపనప్పుడు, తన మతాన్ని ప్రేమించి పరమతాన్ని గౌరవించినప్పుడు, ₹1 కూడా లంచం తీసుకోకుండా పేదవాడికి ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో పని జరిగినప్పుడు, కుల మత జాతి లింగ వర్ణ భేదాలు లేకుండా భారతీయులందరూ సమానమేనని ప్రతి ఒక్క భారతీయుడు భావించినప్పుడు మనం పాస్ అయినట్టు.